హలో ఎవ్రీవన్, ఈరోజు మనం బటర్ కుకీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. ఇందులో నేను 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ కుకీస్ చూపించాను అండ్ 2 వేస్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. ఒకటి స్టవ్ మీద ఎలా బేక్ చేసుకోవాలి, రెండోది అవెన్లో ఎలా బేక్ చేసుకోవాలో చూపించాను. అండ్ ఈ పిక్లో ఉన్న కుకీస్ చూడ్డానికే కాదు, తినడానికి ఆసమ్ అంటే ఆసమ్ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయాలి. కానీ అంతకన్నా ముందు మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఈ కుకీస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. దీనికి నేను 1 కప్ ఆఫ్ మైదా తీసుకున్నాను. అండ్ యూజువల్లీ మనం మెజరింగ్ కప్స్ యూజ్ చేస్తాం కదా, ఆ మెజరింగ్ కప్స్తో నేను 1 కప్ ఆఫ్ మైదా తీసుకున్నాను. 1 కప్ మైదాకి నేను 1/2 కప్ ఆఫ్ బటర్ తీసుకున్నాను. అండ్ ఇది అన్సాల్టెడ్ బటర్. సాల్టెడ్ బటర్ అయితే కొంచెం సాల్టీనెస్ తెలుస్తుంది కదా, సో నాకు అది ఇష్టం లేదు. సో అందుకని నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను 1/2 కప్. అండ్ ఇది 1/2 కప్ ఆఫ్ పౌడర్డ్ షుగర్. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోవా పౌడర్ అయితే సరిపోతుంది, బట్ సేఫర్ సైడ్ నేను కొంచెం ఎక్కువ తీసుకుని పెట్టుకున్నాను. అండ్ ఒక కప్లో మిల్క్ తీసుకోండి. ఒకవేళ మీ డో కొంచెం గట్టిగా అయినట్టయితే అది కొంచెం థిన్ చేయడానికి మనం మిల్క్ యూజ్ చేసుకోవాలి. నేను చేసిన దాంట్లో అసలు మిల్క్ యూజ్ అవ్వలేదు ఈరోజు చేసిన దాంట్లో. అండ్ ఆల్మండ్స్ ఫర్ డెకరేషన్ పర్పస్, 1/2 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఆఫ్ వనీలా ఎసెన్స్ అండ్ అ పించ్ ఆఫ్ సాల్ట్. సో నేను బటర్ మొత్తం వేసేసాను ఇందులో ఇప్పుడు షుగర్ పౌడర్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు షుగర్ పౌడర్ అండ్ బటర్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర స్పూన్, విస్కర్ ఆర్ బ్లెండర్ ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోండి. నేనైతే ఇక్కడ ఎలక్ట్రిక్ బ్లెండర్తో చేస్తున్నాను. కొంచెం కొంచెంగా మైదా వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో బేకింగ్ పౌడర్, వనీలా ఎసెన్స్ అండ్ లిటిల్ సాల్ట్ ఇది వేసుకొని హ్యాపీగా చేత్తో కలిపేసుకోండి. ఫైనల్లీ ఇలా ఉంటే సరిపోతుంది. డో 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇంకొక హాఫ్ ఉంది కదా, దాన్ని ఇలా తీసుకుని వన్ టేబుల్ స్పూన్ కోకోవా పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా కోకోవా పౌడర్ డోని ప్రిపేర్ చేసుకోండి. 2 ఉన్నాయి కదా, ఇది వనీలా, ఇది చాకో. ఇప్పుడు ఇలా చిన్న సైజు బాల్స్ తీసుకోవాలి. ఫస్ట్ వనీలా అండ్ ఇలానే చాకోతో కూడా చేసుకోవాలి. సో అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకటి తీసుకొని ఒక టూత్పిక్ తీసుకుని ఇప్పుడు ఇలాగే కాఫీ బీన్స్ చేద్దాము. కాఫీ బీన్స్ తీసుకుంటున్నాము. దీనికి కూడా ఇలానే వావ్, కాఫీ బీన్స్. ఇప్పుడు ఒక వనీలా బాల్ అండ్ 1 చాకో బాల్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ని కొంచెం కొంచెంగా ఎడ్జెస్ నుంచి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒక రెక్టాంగిల్ ఫామ్ తయారు చేసుకోవాలి వీటిని. సో ఇలా రెడీ అయింది కదా, సిమిలర్గా వనీలా కూడా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 ఈక్వల్ హాఫ్స్గా చేసుకోవాలి.
ఆల్టర్నేట్గా ప్లేస్ చేసుకోవాలి. ఒక చాకో మీద ఒక వనీలా లేయర్ వేసుకుని, అలానే ఒక వనీలా మీద ఇంకొక చాకో లేయర్ వేసుకుని ఆల్టర్నేట్గా ఒక చెక్స్ లాగా వేసుకోవాలి వీటిని. ఇప్పుడు ఇలా ఆల్టర్నేట్గా ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చెక్స్ కుకీస్ రెడీ అయ్యాయి. ఇప్పుడు ఒక ప్లెయిన్ వనీలా డో తీసుకోండి ఇలా రౌండ్గా. అండ్ ఏదన్నా ఒక స్ట్రా దొరికితే స్ట్రాతోని మీరు ఇలా ఐస్కి హోల్స్ పెట్టుకోండి. నా దగ్గర స్ట్రా లేదు, సో నేను స్కెచ్ పెన్ క్యాప్ ఉంటుంది కదా దాంతో హోల్స్ పెట్టుకున్నాను. అండ్ సిమిలర్గా మౌత్కి కూడా స్పూన్తో షేప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హోల్స్లో అండ్ మౌత్లో చాకో డో ఉంటుంది కదా దాన్ని పెట్టుకోవాలి. ఇలానే ఆల్టర్నేట్గా మీరు చాకో ఫేస్ అండ్ వనీలా ఐస్ అండ్ మౌత్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లెయిన్ వనీలా కుకీ తీసుకుని దానిపైన ఆల్మండ్ని ప్రెస్ చేసుకుందాము. ఒక ఆల్మండ్ కుకీ రెడీ అయిపోతుంది. చెక్స్ కట్ చేయగా మిగిలిన పీసెస్ ఉంటాయి కదా అవన్నీ మిక్స్ చేసేసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే మార్బుల్ కుకీస్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం 7th కుకీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దీనికి ఎడ్జెస్ మొత్తం ప్రెస్ చేసేసుకోవాలి. మనం ఫ్లవర్ ప్రిపేర్ చేసుకున్నట్టే. అండ్ ఆల్టర్నేట్ కలర్స్ వేసి ఎడ్జెస్ మొత్తం ప్రెస్ చేసుకుని కొంచెం ఆల్టర్నేట్గా తిప్పుకోవాలి. వీటిని తిప్పుకున్న తర్వాత పైనుంచి ప్రెస్ చేసుకుంటే ఇది ఆల్మోస్ట్ లైక్ అ ఫ్యాన్ ఉంటుంది ఈ కుకీ. ఇప్పుడు 8th కుకీకి ఇలా చాక్లెట్ డో తీసుకుని మధ్యలో ఒక హోల్ చేసుకొని అందులో వనీలా బాల్ పెట్టుకుని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలానే ఆల్టర్నేట్గా వనీలా అండ్ చాక్లెట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూన్తో ఎడ్జెస్ని ఫ్లవర్స్ లాగా మనం డిజైన్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఒక బటర్ పేపర్ ఆర్ మీ దగ్గర పాలిథిన్ కవర్ అవైలబుల్గా ఉంటే అది తీసుకుని ఇలా రెక్టాంగిల్ షేప్స్లో చాకో డో అండ్ వనీలా డో కట్ చేసుకుని పెట్టుకోవాలి. వాటిని ఇలా షీట్స్ మీద వేసుకుని జాగ్రత్తగా రోల్ చేసుకోండి. నార్మల్గా చపాతీ రోల్ చేసినట్టయితే అవ్వదు. కవర్ వేసుకుని మాత్రమే దీన్ని రోల్ చేసుకోవాలి. సో ఇలా వీటిని మొత్తంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకుని వాటిని కొంచెం ట్యాప్ చేసుకుని వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్పైరల్ కుకీస్ రెడీ. వీటిని అలానే వదిలేయచ్చు, లేదంటే ఇలా ప్రెస్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇలా రెడీ అయిపోయాయి మన కుకీస్. ఇప్పుడు నేను ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఇలా స్టాండ్ ప్లేస్ చేసుకొని స్టవ్ మీద 5 minutes ప్రీ హీట్ చేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో. మనం కేక్ ఎలా బేక్ చేసుకుంటాం స్టవ్ మీద సేమ్ ప్రాసెస్ ఇది కూడా. హీట్ అయిన ఈ వెజల్లో కుకీస్ ప్లేట్ని తీసుకొచ్చి పెట్టుకుని అసలు గాలి బయటకు పోకుండా ఏదైనా వెయిట్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 15 minutes దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 15 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని చూద్దాము. కుకీస్ అయితే బేక్ అయిపోయినాయి. అంటే మీరు పైనుంచి టచ్ చేస్తే కొంచెం సాఫ్ట్గా అనిపిస్తాయి, కానీ వెంటనే తినేయద్దు. వాటిని కాసేపు ఉంచితే అవి గాలికి క్రిస్పీ అవుతాయి. సో నేను అవెన్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ కుకీస్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ దీనికి ఇక్కడ ఇలా ఫంక్షన్స్ ఉన్నాయి కదా, సో నేను దీంట్లోని ప్రీ హీట్ చేస్తున్నాను ఫస్ట్. అండ్ దెన్ ఇప్పుడు నేను 2 minutes తర్వాత స్టాప్ చేసేసి కుకీస్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ స్టార్ట్.
ఇది డిఫాల్ట్గా కుకీస్కి 20 మినిట్స్ చూపిస్తుంది, బట్ నేను 15 మినిట్స్కి సెట్ చేసుకున్నాను. బేక్ అవుతుంది అండ్ మంచి స్మెల్ వస్తుంది, బటర్ స్మెల్ కిచెన్ అంతా లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. మనం పెట్టుకున్న 15 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోయింది. బట్ దీన్ని వెంటనే ఇమీడియట్గా ఓపెన్ చేయకుండా ఒక 10 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు మనం ఓవెన్లో ఉన్న ఈ కుకీస్ కూడా తీసేద్దాము. సో బేక్ అయిన తర్వాత మన కుకీస్ పర్ఫెక్ట్గా అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.